రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి సంబంధించి పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అంటే దీనికి సంబంధించి ఒక అవగాహన, అంటే ఫస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగిన గౌరవ మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శోభక్క గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విషయం ఏం జరిగింది, నిజంగా శోభక్క ఉన్న కాలంలో ఒక మాజీ ఎమ్మెల్యేగా తన వివరణ ఏమి ఇవ్వదలుచుకున్నారు, తనకు తెలిసిన విషయాలను మనతో పంచుకునేందుకు మనం ఇప్పుడు ఫోన్లోకి తీసుకుపోతున్నాం. అయితే మొత్తానికి ఈ నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, నేను చెప్పిన కదా, 9.5 సంవత్సరాలు పరిపాలించింది, సాధ్యం కాలేదు. అందులో శోభక్క గారు కూడా ఫస్ట్ టర్మ్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించి విషయాలు కూడా శోభక్క గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా నారాయణపూర్ గ్రామానికి సంబంధించి దానికి సంబంధించి భూసేకరణ గురించి 20 కోట్లు మంజూరు అయినట్టుగా కనబడతా ఉంది. అయితే గ్రామస్తులు మొత్తానికి ముంపు గ్రామంగా ప్రకటించాలనే నేపథ్యంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ అక్క, మీరు లైవ్లో ఉన్నారు. రైట్ అక్క, ఇప్పుడు నారాయణపూర్కి సంబంధించి ఈ సమస్య మీకు తెలిసిందే, అంటే పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరింది. మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ అంశం మీ దృష్టికి ఎట్లా వచ్చింది, అసలు ఈ తీవ్ర స్థాయి దాల్చిందా, అప్పుడు ఎట్లుండే, మీకు జరిగిన సంఘటనలు చెప్పండి ఒకసారి. విషయం ఏంటంటే నారాయణపూరు అంటే చెరువులో నీళ్లు నింపింది మనమే. ఓకే. నంది మేడారం నుండి తీసుకొచ్చి అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి నీళ్లు తీసుకొచ్చినాం, దాన్ని నింపిన తర్వాత నారాయణపూర్ ప్రజలకు కూడా ఇబ్బంది కలగొద్దు, ఊరు లేచిపోవద్దు, తర్వాత ఊరిని కాపాడాలి అని ఒక ఆలోచనతో ఏం చేసినామంటే హరీష్ అన్న దృష్టికి తీసుకుపోయినాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అగ్రికల్చర్ ఉంటది, వ్యవసాయం ఉంటది, ఊరంతా కలిసి బతుకుతారు కాబట్టి ఊరు లేపకుండా, ఊరుకు ప్రమాదం జరగకుండా మనకు నారాయణ చెరువు నుంచి మైసమ్మ చెరువులకు పోవాలి, మైసమ్మ చెరువు నుంచి ప్రాజెక్ట్ అప్లై నిర్మాణం చేయిస్తున్నా. కాబట్టి నారాయణపూర్ చెరువులో ఎప్పటికైనా నీళ్లు ఉండవలసిందే, కానీ నారాయణపూర్ ప్రజలు మాత్రం అక్కని లేపకుండా ఆ ఊరిని కాపాడాలని ఒక ఆలోచనతోని ఆనాడు నేను హరీష్ అన్నతోని రాజేంద్ర అన్నతోని మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడడం, తర్వాత మినిస్టర్ క్వార్టర్ తీసుకుపోయి కూడా హరీష్ అన్నతోని మాట్లాడించినాం. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు నారాయణపూర్ గ్రామస్తులు ఇది ముంపు గ్రామంగా ప్రకటించాలనే అంశం మీ దృష్టికి తీసుకొచ్చారు ఎప్పుడు? ముంపు గ్రామం అనేది లేదు, మమ్మల్ని ఏ రకంగా కాపాడతావని ప్రజలు మాత్రము ఒకసారి 2 సార్లు నా దగ్గరికి వచ్చిండ్రు, అడిగిండ్రు. ముంపు గ్రామం శోభకు ఉన్నప్పుడు ముంపు గ్రామం అనేదే లేదు. ముంపు గ్రామాన్ని అని నేను అసెంబ్లీలో కూడా ఎక్కడ టచ్ చేయలేదు, నా వాయిస్ కూడా అసెంబ్లీలో ఉంది. హరీష్ అన్న ఏం వాయిస్ ఇచ్చిండంటే అసెంబ్లీలో గ్రామ ప్రజల్ని డిస్టర్బ్ చేయకుండా, గ్రామాన్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రజలు అక్కడనే ఉండేటట్టుగా ప్లాన్ చేయాలి తప్ప గాని ప్రజలు ఊర్లు లేపే ప్రయత్నం చేయొద్దు. ఒక చుక్క కూడా నీళ్లు రాకుండా ఇండ్లకు, ఒక చుక్క కూడా నారాయణపూర్ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఆదుకోవాలి తప్ప మన ప్రభుత్వము ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చిండు హరీష్ అన్న అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో. ఒకటి తమ్మి బాగా గుర్తు పెట్టుకోండి, మానువాడ విలేజ్ లో ఎట్లయితే వాల్ కట్టించినామో ఒక చుక్క వాటర్ కూడా పోకుండా, ఇప్పుడు నేరుగా నారాయణపూర్ ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని ఎవరు పోయినా కూడా అక్కడ చూస్తే ఇప్పుడు నారాయణపూర్ లో కూడా గదే విధంగా కట్టాలని, మానవాడ అయితే ఎప్పుడైతే కట్టదేగి నీళ్లు ఇండ్లకు వచ్చి ఊరంతా ఆగమాగమైందో సేమ్ అక్కడ వాల్ కడితే ఆగిపోయినాయి మొత్తం. ప్రజలకు ఇబ్బంది లేదు. ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్ చేసుకుంటారు, ఇండ్లలో ఉంటారు, కుటుంబాలతోనే ఉంటారు. మానవాడలో బ్రహ్మాండమైన సిసి రోడ్లు పోసినా నేను శోభక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అదే విధంగా నారాయణపూర్ లో కూడా కట్ట చుట్టూ కూడా అదే వాల్ కట్టించి ఊర్లు ఉంచాలి అనే ఆలోచనతో, అంటే ఇండ్లను డిస్టర్బ్ చేయకుండా కట్టపక్కపంటే ఒక వాల్ నిర్మించాలనే అంశం అయితే మీ దృష్టికి వచ్చింది. నేనే హామీ ఇచ్చిన దానికి జీవో తెచ్చినా, ఫండ్స్ తెచ్చినా, ఆ 9 నెలల ముందు ప్రభుత్వం డిజాల్వ్ కాకుంటే నారాయణపూర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవు. ఎందుకంటే ఒక ఊరు మీద ఉన్న మమకారము అన్ని కులాలతోని కలిసి మమేకమై బతుకుతారు కాబట్టి ఆ విలేజ్ ని డిస్టర్బ్ చేయొద్దని, ఆ విలేజ్ ప్రజలకు ఇబ్బంది కలగద్దని
నేను రాజేందర్ అన్న హరీష్ అన్న ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడి దానికి ఫండ్స్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి టెండర్ పెట్టించిన తర్వాత ప్రభుత్వం డిజాల్వ్ అయింది. డిజాల్వ్ కావడం వల్ల అది ఆగింది. ఇవాళ నేను చెప్తున్నా కదా, మేము మాటికి నేను చెప్తున్నా, నేను రెండోసారి ఎమ్మెల్యే గెలిస్తే మాత్రము దానికి ఉన్న బడ్జెట్ ఎట్లా డైవర్ట్ అయినాయో అసెంబ్లీలో క్వశ్చన్ చేద్దు, మళ్ళీ అవే ఫండ్స్ పట్టుకొచ్చి సేమ్ బోయినపల్లి మండలం మానవాళ్ళలో ఎట్లయితే కట్టించిందో సేమ్ నారాయణపూర్ ప్రజలకు కూడా గదే విధంగా ఆ ప్రొడక్షన్ వాల్, ఇప్పుడు ఆ ప్రొడక్షన్ వాల్ కోసం ఎన్ని కోట్లు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం? ₹1,00,000 తీసుకొచ్చాం తమ్మి, ₹1,00,000 తీసుకొచ్చినాం. ఇప్పుడు ఎందుకంటే నేను ఎన్నికలప్పుడు ఏదో మాట మాటలు చెప్పి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత తప్పించుకునే బిడ్డను కాదు, ఆనాడు కూడా చెప్పిన. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు శోభక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి కాబట్టి నష్టం ఎంత జరుగుతుంది, నీళ్ళు ఎట్లా వస్తాయి అనే విషయాన్ని క్లారిటీగా ప్రజలకు చెప్పిన. ఇప్పుడు ఇదే కాదు తమ్మి, నారాయణపూరే కాదు, ఇవల్ల వేర్లకు పోతున్నాయి. మైసమ్మ చెరువు కూడా ఒకప్పుడు మైసమ్మ చెరువులో శవాలను వేసిండ్రు, క్రికెట్ ఆడుకున్నారు, ఇస్తారంటే కూడా అందరు ఎగతాళి చేసిండ్రు. దాన్ని నింపి పోతున్న ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా హరీష్ అన్నతో అసెంబ్లీలో మాట్లాడి అక్కడ ప్రజలకు కూడా వాళ్ళకు డబ్బులు ఇప్పించి వాళ్ళ భూములకు ఏమన్నా నష్టం అవుతున్న వాళ్ళకు ఊహ అంటే నష్టం అవుతుందని అంటే అక్కడ కూడా కట్ట ఎత్తు లేపించి పోతారం ప్రాజెక్టును కూడా మట్టం పడగొట్టించి హరీష్ అన్నను, రాజేందర్ అన్నను, వినోద్ కుమార్ ను పిలిపించి అక్కడ ప్రజలందరూ సంబరంతో భోజనాలు పెట్టిండ్రు. నేను పెట్టిన ప్రాజెక్టులే, నేను అధికారం అంటే మేము అధికారంలో ఉన్నప్పుడే అక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసినాం తప్ప గాని నారాయణపూర్ ప్రాజెక్టు మీద ఎందరో హామీలు ఇచ్చిండ్రు, నా తర్వాత గెలిచిన వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, దేవుని మీద ప్రమాణాలు చేసిండ్రు. నేను చెప్పిన కొత్తలకు అవకాశం ఇస్తే అది అర్థం చేసుకునేసరికి 5 ఏళ్ళు గడుస్తుంది. నేను ఒక 4 ఏళ్ళు పనిచేసిన బిడ్డను, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఊరూరు తిరిగిన బిడ్డము. అంటే నాకు తెలిసి కొందరు గ్రామస్తులను అడిగితే ఏమన్నారంటే, ఇది బొడిగ శోభక్కగా అయితే పూర్తిగా అవగాహన ఉంది, ఈ బొడియ శోభక్కని అయితే పూర్తి వివరణ ఇవ్వగలుగుతుందని నాకు కొందరు గ్రామస్తులు చెప్పారు. అంటే ఈ నారాయణపూర్ గ్రామానికి సంబంధించి, ముంపు గ్రామానికి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక అవగాహన ఉన్నది మాజీ ఎమ్మెల్యే గారికి, శోభక్క గారికి అని చెప్పారు నాకు. అయితే ఇప్పటికి చెప్తున్నా తమ్మి, ఇప్పుడు మాజీ ఎంపీటీసీ మల్లేష్ అన్న ఇంటి కాడ నుంచి, మాజీ ఎంపీటీసీ మల్లేష్ అన్న ఉన్నాడు తమ్మి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కట్ట ఎంత ఉందో అంత సేమ్ మానవాడ లెక్క కట్ట హైట్ లేపి, అది దాని ఇంజనీర్ ప్లాన్ చేసారు తమ్మి, ప్లాన్ చేసిండ్రు, డిజైన్ చేసిండ్రు. కేసీఆర్ గారు కూడా ఆనాడు ఆదేశించిండు, శోభ బాధపడుతుంది, నారాయణపూర్ ప్రజల కోసం ఏడుతుంది, అది మీరు హరీష్ రాజేందర్ మీరు వెంటనే పోయి దాన్ని విజిట్ చేసి దాని బడ్జెట్ కేటాయించారు, అది బాధపడొద్దని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నారాయణపూర్ ప్రజలకు ఇబ్బంది కలగద్దనే ఫైట్ చేసిన తమ్మి, అంతే తప్ప గాని ముంపు గ్రామం అనే పదము నా చరిత్రలో 4 ఏళ్ల కాలంలో లేదు. ప్రజలు కూడా అన్ని కొందరు చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు, కొందరు వాళ్ళని కూడా ఒప్పించిన, ఊరు పోవద్దు, ఊరు పోకుండా కాపాడే బాధ్యత నాది అని చెప్పిన. ఒకసారి వరద వస్తే కూడా ఇస్తారు పనులు అవన్నీ కూడా, ఈ నీళ్ళు వస్తే కూడా చెప్పిన, మానవాడ లెక్క దీన్ని నిర్మాణం చేసే బాధ్యత శోభక్కదే అని కూడా చెప్పిన. నేను మాట ఇచ్చిన తమ్మి, ఇప్పటికి కూడా ఉంటుంది. రెండోసారి శోభక్క గెలిస్తే నారాయణపూర్ ఉన్నది ఉన్నట్టుగానే ఉండు, ప్రజలందరూ కలిసి ఉందురు, దాన్ని తప్పకుండా మానవాడ లెక్క వాల్ నిర్మాణం చేసి ప్రజలకు హాని జరగకుండా కాపాడే బాధ్యత నాదని అదే విలేజ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పిన. నేను నన్ను నమ్మండి అని చెప్పిన. సరే నేను పార్టీ మారిన కావచ్చు, కానీ నేను ఎమ్మెల్యే గెలిస్తే మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పిన. ఎవరు చేసిండ్రు తమ్మి, నా తర్వాత ఉన్న వీళ్ళు ఏం చేసిండ్రు, మాక్సిమం చొప్పదండి నియోజకవర్గంలో అంటే మొత్తం చెరువులు, లింకు చెరువులు, పెద్ద చెరువులు అన్నిటి కూడా నింపింది బొడిగ శోభక్క. కాళేశ్వరం వాటర్ నంది మేడారం నుంచి తీసుకొచ్చి నింపింది బొడిగ శోభక్క. లక్ష్మీదేవపల్లెకి కూడా నీళ్ళకి ఊర్లకు ఇబ్బంది కలగద్దని దాన్ని వేరే ద్వారా చేయించింది శోభక్క. రైట్ అక్క, ఇప్పుడు ఈ సాధ్యం నింపారు. ఇప్పటికైనా కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నా, నారాయణపూర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మాట ఇచ్చిన ఏ నాయకులైతే గెలిచిండ్రో తపస్సు చేసైనా పర్లే, మానవాడ లెక్క నిర్మాణం చేసి నారాయణపూర్ ప్రజల్ని కాపాడాలి. ఊరు మీద ఉన్న మమకారంతో ప్రజలు అన్ని కులాలతోని బతుకుతారు కాబట్టి ప్రజల్ని బతికించాలి, ఆ ఊరును పోకుండా కాపాడే బాధ్యత ఇప్పుడు గెలిచిన వాళ్ళు, హామీ ఇచ్చిన వాళ్ళు. అప్పుడే అధికారంలో ఉన్నా
డబ్బున్న లీడర్లు నేను ప్రమాణం చేయలే, మందు డబ్బు పట్టుకొని తిరగలే, పని చేస్తా ఒక ఉద్యమకారాలుగా అని చెప్పిన. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, పోవాలి ఎవరి దగ్గర పోతే పనులైతే వాళ్ళ దగ్గర పోవాలి, కోట్లాది రూపాయలు తీసుకొచ్చి పానవాడ లెక్క నారాయణపూర్ ప్రాజెక్టు చుట్టూ కూడా నారాయణపూర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు నిర్మాణం చేసి ఆ ఊరు ఉండే విధంగా చేస్తేనే బాగుంటది అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే తమ్మి ఊర్లో కొందరు లేచిపోయి మళ్ళీ వేరే కాడ సెట్ కావాలంటే నిజంగా అందరినీ వేరే కాడికి తీసుకుపోయి సాధ్యమైతుంది అక్క? అది గ్రామాన్ని మొత్తం లేపడం సాధ్యమైతుందా? దాదాపు ఎన్ని తమ్మి ఇప్పుడు మనం విన్నాం, చాలా చోట్ల విన్నాం, సిద్దిపేట అక్కడ ఇక్కడ జరుగుతున్న క్రమంలో అయినాం. ఎక్కడ కూడా పొందిక అనేది జరగదు, చాలా ఇబ్బందులు అవుతాయి, ప్రజలు డిస్టర్బ్ అవుతారు, తట్టా బుట్ట పట్టుకొని పోవాలంటే ఇబ్బంది అవుతాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి ఎందుకు తమ్మి? పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతుండ్రు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయాలి, ప్రజలు ఒప్పించాలి, ప్రజలు మెప్పించాలి. మరి ఎన్నికలప్పుడు ఆపించారు కదా, దేవుడి మీద ప్రమాణాలు చేసిండ్రు కదా, ఎటువైనా మీద ప్రమాణాలు ఒక్క ఊరిని కాపాడలేకపోతారు. శోభక ఎన్ని చెరువులు నింపింది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్ని చెరువులు నింపింది. అంటే ఇప్పుడు మట్టి కొట్టించిన కదా, ఇప్పుడు మీరు గెలిచిన వాళ్ళు వీళ్ళు ఏమైనా చెరువులు నింపిన వాళ్ళ, కొత్తగా చెరువులు నిర్మాణం చేసిన వాళ్ళ, ట్యాంక్ బండ్ నిర్మాణం చేసిన వాళ్ళ. శోభక 2 మినీ ట్యాంక్ బండ్లు తీసుకొచ్చింది, చొప్పదండి టౌన్ ఒకటి, రేవెల్ ఒకటి. అప్పుడు మీరున్నప్పుడు అయింది అది చొప్పదండి సంబంధించి టౌన్ అది ఏది మినీ ట్యాంక్ బండ్? మీరు ఏ ఒక్క రైతును అడిగినా కూడా ఇలా గుండి కూడా 80 లో అకాల వర్షాలు వచ్చి నీళ్లు నిండి మచ్చలు పడ్డదట. తర్వాతనే దాన్ని మత్తడి పడగొట్టించిన. ఎవరికన్నా తెలుసా? నా తర్వాత తెలిసిన వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నీళ్ళు వస్తే కనీసం తెలుసా? భార్య భర్తలము కష్టపడి ఎమ్మెల్యేగానే ఒక ఫీలింగ్ లేకుండా కార్యకర్తలుగా పనిచేసి కష్టకాలంలో రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర బొడిగ శోభక్క గాలన్నది. పోండి తమ్మి, కొడిమేల మండలం పోతారం మొన్న గంట ఎంతకాలమైనా నీళ్లు ఉన్నాయాడా, అందరూ సంబరపడ్డారు. జస్ట్ పెట్టిన మాజీ ఎమ్మెల్యే చనిపోతే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసి నీళ్లు నింపిన చరిత్ర. గొర్రెలు మేకలు కోసుకొని సమర్థి చేసుకున్నారు తమ్మి, వండుకొని తిన్నారు చెరువుల కట్ల మీద. వీళ్ళు ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టుకొని కుబేర్లని ఇంకోటని ఏవేవో మాట్లాడతారు గాని అది కాదు. నేను ఎక్కడ కూడా పని చేసిన బిడ్డనే తప్పగాని ఇప్పటికీ నారాయణపూర్ ప్రజలను అడగండి, ప్రజలను అడిగినా కూడా ఇప్పుడు బోల్కి కొట్టడం నాకు రాదు. నేను ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారాలు, తెలంగాణ తెచ్చిన బిడ్డను, మేము తెలంగాణ ప్రజలను మోసం చేసే లీడర్లం కాదు. కాబట్టి నిజంగా చెప్పిన, నేను నిజాలు చెప్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. శోభక్క చెప్పేది కరెక్ట్ అన్నారు. నేను పార్టీ మారడం వల్ల ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసిండ్రు అంతే. ఓకే అక్క, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ప్రొటెక్షన్ వాల్ అయితే ఏదైతుందో ఈ పాత కట్టను తీసేసి కొత్తగా నిర్మించడమా, లేకపోతే దీన్ని ముట్టుకోకుండా? కట్టను అస్సలే డిస్టర్బ్ చేయదు. కట్టను డిస్టర్బ్ చేస్తే మొత్తం ఊరు కాదు, అక్కడ కొత్త కట్టిన బ్రిడ్జి కూడా ప్రమాదం జరుగుతుంది. అదే కాదు, ఇంకా ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ ఊరుంది కదా లక్ష్మీదేవిపల్లి, లక్ష్మీదేవిపల్లి ఇంకా 2-3 గ్రామాలకు దాదాపుగా వెదిరే దాకొస్తాయి ఆ నీళ్లు. వెదిరే మన అంటే చాలా ప్రమాదం జరుగుతుంది. అటు ఆ కట్టను ముట్టకుండా కట్ట చుట్టూ వాళ్ళు చేయాలి. కట్ట పక్క పొంటి ఇళ్ళని డిస్టర్బ్ చేయకుండా, కట్టను డిస్టర్బ్ చేయకుండా. మల్లేష్ అన్న ఇల్లుంది కదా, అబ్బో మాజీ ఎంపీటీసీ మల్లేష్ అన్న ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు కప్పలు పాములు కూడా వచ్చినాయి. మేము మా ప్రజాప్రతినిధులు అందరం పోయి చూసినాం. అప్పుడు మా జడ్పీటీసీ, మా ఎంపీపీ వాళ్ళని అందరం పోయి చూసినాం. నేను చెప్తున్నా, ఆ కట్ట కొంటే చుట్టూ వాళ్ళు నిర్మాణం చేయాలి. ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా, ప్రమాణం చేసి ప్రజలు గెలిపించారు కదా, దేవుడి మీద పెట్టింది కదా, అవును కదా? నేను ఒక్క పని చేయలేకపోతున్నా. గిడ్డి చేసిన మైసమ్మ చెరువు నింపినా, వేర్ల వరకు నీళ్లు పోతున్నాయి. ఇవాళ పోతాల ప్రాజెక్టు మొత్తం మోటార్లతో సహా కరెంటుతో సహా నీళ్లు నింపించిన, మినీ ట్యాంక్ బండ్లు కట్టించిన, చెరువులన్నీ నింపించిన. వీళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చేసారు రైతాంగానికి, చొప్పదండి రైతాంగానికి. ఇప్పుడు ఇంకోటక్క, ఈ నారాయణపూర్ కు సంబంధించి కుడి కెనాల్ ఒకటి పూర్తి కావాల్సి ఉంది. ఇది కుడి కెనాల్ అనేది పూర్తి కాలే. అది మీ హయాంలోనే అది అంతవరకు అయిందా? నా టైంలో మాటే రాలేదు, అసలు అది చర్చే రాలేదు. మరి అది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. అది ఎందుకు వచ్చిందో, ఎవరు శిలాపలకి వేసిండ్రో, దాని వల్ల
విలాసాగర్ మన బోయినపల్లి మండలం విలాసాగర్ రైతాంగం అంతా ఒక 5-6 గ్రామాలు గంగాధర మండలం వాళ్ళు అందరు కలిసి విలాసాగర్ లో దీక్ష చేస్తే కూడా నేను ఈటల రాజేందర్ అన్న కోదండరాం సార్ ను తీసుకుపోయి ఒక రోజంతా కూడా దీక్ష చేసి అసలు ఆ కాలువే వద్దు, దాని వల్ల ప్రజలకు నష్టం అవుతుందని కూడా. లేదక్క, నేను అనేది వరద కెనాల్ పక్కపంటి కాలువ కాదు. అయితే ఇక్కడ నారాయణపూర్ లో ఇంకోటి కుడి కెనాల్ అని చిన్న కాలువ ఉంది కదా, ఇప్పుడు ఈ గ్రామాలకు వెళ్ళే కాలువ. ఆ కెనాల్ మీరున్నప్పుడే స్టార్ట్ చేసిరా? లేదు లేదు, చేయలే తమ్మి. నేనున్నప్పుడు చేసింది ఒక్కటే, నారాయణపూర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొచ్చిన, ఇదొకటి. కానీ నంది మేడారం నుంచి పని తొందరగా కావడానికి మాత్రం నేను కొప్లీశ్వర్ అన్న ఎప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి, రాజేందర్ అన్న దగ్గరికి, హరీష్ అన్న దగ్గరికి పోయేది. ఎందుకంటే మనకు నంది మేడారం నుంచే రావాలి కదా తమ్మి నీళ్లు. కాబట్టి అక్కడి నుంచి మాకు పనికి మాకు నీళ్లు వస్తాయి సార్ అని. మాది ఎడారిలో ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు చొప్పదండి మండలానికి తమ్మి ఒకటి మండలం మనకి ఎస్ఆర్ఎస్పి వస్తుంది, మిగతా మండలాలకి ఇప్పుడు కొడిమేల మనకి ఎస్ఆర్ఎస్పి తలగదు, బోయినపల్లి ఎస్ఆర్ఎస్పి తలగదు, గంగాధర ఎస్ఆర్ఎస్పి తలగదు, చొప్పదండికి కొంచెం రామట్కు ఎస్ఆర్ఎస్పి తలగదు. ఒక చొప్పదండికి మాత్రం చివరిన మల్లన్నపల్లి, సాంబాయపల్లి ఆ రూట్ లో మనకు తలుగుతుంది. కాబట్టి ఈ 5 మండలాలకి ఎస్ఆర్ఎస్పి తలుగుతలేదు కాబట్టి మాకు నంది మేడారం వచ్చి నీళ్లు వస్తేనే మాకు 5 మండలాలకు రైతాంగానికి నీళ్లు ఇస్తాం ప్రజలకు. ఇప్పుడు సాగునీరు వచ్చిందంటే తాగునీరు ఉన్నట్టే కదా తమ్మి. కాబట్టి అట్లా పనిచేసాను నేను అట్లా, ఎందుకంటే ఆ నీళ్లు రావాలని. ఎందుకంటే నారాయణపూర్ ప్రజలు ట్రయల్ రాన్నప్పుడు ఈ శోభక్క నీళ్ళు ఇస్తుందా, ఈమెతోనైతుందా అంటున్నారు. కానీ చేసి తీరినా పెద్ద మేజర్ వర్కులన్నీ కూడా శోభక్క చేసిన. ఇంత కరువు వచ్చిన మొన్న ఎండాకాలంలో కొద్ది కరువు వచ్చినా కొడిమేళకు పోతే కొడిమేళ ప్రజలు రైతులు గ్రామ పంచాయతీ కాడ నాకు 2 చేతుల దండం పెట్టిండ్రు. అవ్వా నువ్వు నీళ్లు నింపిపోతేనే ఇలా కాస్త నీళ్లున్నాయి బిడ్డ, మాకు ఎవరు పట్టించుకోలే, మైసమ్మ చెరువు పోతార ప్రాజెక్టును నిర్మాణం చేసి ఇడిచిపెట్టినావు. ఒకటి మాట అన్నారు ప్రజల భాషలో, ఏ మోపులు చేయలేని పన్ను చేసినావు బిడ్డ, ఆడిదాని అయి ఉండి అని అన్నారు. ఇది నేను కాదు తమ్మి, మీరు ఎవ్వరు అడిగినా చెప్తారు. నీళ్ళ విషయంలో శోభక్క, డెవలప్మెంట్ విషయంలో శోభక్క, శోభక్క గాలన్న, నీకు ఎక్కడ చూసినా మా శిలాపలకలు కనబడతాయి గాని ఇక వీళ్ళ లెక్క మేము అప్పుడు చేయలే తమ్మి, మాకు అవి రాలే. మేము జీవించినాం ప్రజలతోని. అంటే అప్పుడు మీరు చేస్తున్న కాలంలో సోషల్ మీడియా ఇంత పెద్దగా లేకపోవచ్చు నాకు తెలిసి. సోషల్ మీడియా లేదు తమ్మి, అవిటిని పట్టించుకోలే మనం. అప్పుడు పెద్ద డెవలప్మెంట్ ఫస్ట్, ఎందుకంటే కొత్త రాష్ట్రం కొత్త గెలిపించిండ్రు, 55,000 పైచులకు మెజార్టీ ఇచ్చి నా చొప్పదండి ప్రజలు గెలిపించారు. కాబట్టి చరిత్రలో 40 ఏళ్ల కాలంలో ఎవ్వరు చేయలేని పని శోభక్క గాలన్న చేయాలని ఒక పట్టుదలతోని, నీళ్ళంటే మిషన్ భగీరథ అంటే, మిషన్ కాకతీయ అంటే, సిసి రోడ్లు అంటే, స్కూల్ అంటే, కాలేజీలు అంటే అన్ని నిర్మాణం చేసి వాళ్ళకు భద్రంగా చెప్పిన నియోజకవర్గాన్ని వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసిరు తప్ప గానీ అభివృద్ధి చేయలే. ప్రజలు చెప్తారు. ఇప్పుడు నేను పెళ్లికి ఆడికి ఇడికి పోతే నువ్వు చేసిన పని శోభక్క, ఈ శిలాపలక నువ్వు చేసిందే, ఈ పని నువ్వు చేసిందే, మీరు భార్య భర్తలు తిరిగినట్టుగా ఎవరు తిరుగుతారు ఓపెన్ అంటారు ప్రజలు. కాబట్టి మరొక్కసారి నేను నారాయణపూర్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం రిస్క్ తీసుకోవాలి. వాల్ నిర్మాణం చేసి పెట్టాలని మీకు అంతగా ఉంటే నారాయణపూర్ ప్రజలందరినీ తోలుకొని మానవాడకు పోండ్రి. ఇగో ఇది శోభకాయంలో అసలు 9 నెలలు నేను ఉంటే తమ్మి నారాయణపూర్ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేద్దు తమ్మి, ఏ ఇబ్బంది లేకుండా చేద్దు. అంటే ప్రభుత్వం అప్పుడు ముందస్తు ఎన్నికలకి అయినట్టుంది అంతే కదా. అంటే ఆశామాష తమ్మి దగ్గర 1 year అన్నట్టే కదా, అవునా కాదా? అవునక్క. నజీర్ నాయ్ అంటేనే ఉన్నాడు కదా. గట్ల శోభక్కతో వెంటున్న వాళ్ళని దాదాపుగా ప్రజలు గెలిపించిండ్రు. ముంపు గ్రామం అనే పదం ఎక్కడ లేదు తమ్మి. అసెంబ్లీ సాక్షి, హరీష్ అన్న ఇంటికి పోయినదే సాక్షి, రాజేంద్ర అన్న ఇంటికి తీసుకుపోయిందే సాక్షి. అంటే ముంపు గ్రామం కాకుండా ఈ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆ కట్టను డిస్టర్బ్ చేయకుండా ఒక ప్రొడక్షన్ వాళ్ళు నిర్మించి గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా నిర్మాణం చేయాలి. మీరు కూడా ఇప్పుడు ఎప్పుడన్నా మీకు ప్రెస్ రూపకంగా మీకు టైం దొరికితే శోభక్క గాలనగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా తమ్మి, మానవాడకు పోండి. ఈనాటి తరగతి పిల్లలకు తెలియదు, పెద్ద మనుషులు ఒక 60-70 సంవత్సరాలు ఉన్నోళ్ళని అడగండి. ఇది శోభక్క ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇది నిర్మాణం జరిగిందా, ఇది ఎవరున్నప్పుడు నిర్మాణం జరిగింది, ఈ ఇండ్లకు నీళ్ళు వచ్చినప్పుడు శోభక్క గాలని ఉన్నారా, కేసీఆర్ ను రప్పించిండ్రా అడగండి. రైట్ అక్క, నేను తెలుసుకుంటా దానికి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ అక్క. పెట్టండి, ఎందుకంటే తమ్మి అది చేస్తేనే
నారాయణపూర్ ప్రజలు సేఫ్టీగా ఉంటారు. అవును, అటు ఇసార్పల్లె గాని నారాయణపూర్ గాని ఇబ్బంది కాకుండా ఉంటుంది. కింది గ్రామాలు ఉన్నాయి కదా, ఇంకా కింది గ్రామాలకు ఇప్పుడు డౌన్ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది అయితే కదా. ఇస్తారపల్లి దాకా కూడా ఇబ్బంది అవుతుంది. ఇస్తారపల్లి కూడా ఇప్పుడు నారాయణపూర్తో పాటు ఇస్తారపల్లి కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి బిడిచి తగ్గింది, మీకు ఐడియా ఉందా? అవునవును, బిడిచి తగ్గినప్పుడు నేను ఎక్స్ఎమ్మెల్యేను. బిడిచి తెగింది, రాకపోకలు బంద్ అయినాయి కొన్ని రోజులు. మాట్లాడినాం, రాకపోకలు కూడా బంద్ అయినాయి ఊరికి, బంద్ అయినాయి. అప్పుడు మళ్ళీ నువ్వు గ్రామ పంచాయతీల స్కూల్లో ఆడిడ పెట్టినాం కదా. అది అంటే నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పనిచేసే ప్రజాప్రతినిధులనే గెలిపించుకోవాలి. ప్రమాణాలు, మాటలు, డామ్ డూమ్ అని చెప్పేటోళ్ళు 5 ఏళ్ళు గట్టనే గడుపుతారు. చిత్తశుద్ధున్న లీడర్లను గెలిపించుకుంటే రేపు మిమ్మల్ని కాపాడతారు. మిమ్మల్ని కంటికి రెప్పలను కాపాడింది బొడిగ శోభక్క గాలన్న. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ తెచ్చిన బిడ్డలం. మళ్ళీ చొప్పదండి ఇవాళ ఎక్కడివో ఏడికి పోయినా చొప్పదండి అంటారు, మీ బొడిగ శోభక్క బాగా పనిచేసిందట కదరా అన్నారు. ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టిన తమ్మి. కాబట్టి నారాయణపూర్ ప్రజల్ని కాపాడాలి, పంచాయతీలు పెట్టద్దు, ఆడ ప్రతిపక్షం లేదు, అందరూ ఉండే విధంగా ఆలోచన చేయాలి, కానీ వర్గాలతోని ఇబ్బంది చేయొద్దు ప్రజలు అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ అక్క. రైట్ తమ్మి, నమస్తే తమ్మి, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ నేను చెప్తున్నా, శుభక గారు కూడా చెప్పింది అదే, మొన్న చెప్పింది కూడా అదే. ఇక్కడ కట్టను డిస్టర్బ్ చేయకుండా వీలైనంత వరకు నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించడం వీలు కాకపోతే గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి నేను ఒకటే సింపుల్గా చెప్తా ఉన్నా, ఇక్కడ కట్టను డిస్టర్బ్ చేయకుండా ఇళ్లకు తాత్కాలిక ఒక ప్రొడక్షన్ వాల్ నిర్మించాలి. అంటే తాత్కాలికం కాదు, ఇది ప్రొడక్షన్ వాల్ నిర్మిస్తే ఎక్కడైతే మానవాడల శోభక్క గారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ పరిపాలనలో మానవాడ కూడా సేమ్ ఇట్నే అయిపోయిందట. మానవాడ ఇట్నే అయితే ఒక ప్రొడక్షన్ వాల్ నిర్మాణం చేశారట. దీన్ని ఈ దృష్టిలో కూడా తీసుకుపోండి ఒకసారి. ముంపు గ్రామంగా ప్రకటించాలంటే ఇప్పుడు నారాయణపూర్ అడుగుతారు, ఇస్తారపల్లి అడుగుతారు. మరి ముంపు గ్రామంగా ప్రకటించడం అనేది వీలైద్దా కాదా అన్నది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం గురించి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గ్రామ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి గ్రామ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, సరే అంతేముందంటే కొందరు చేస్తామంటే ఈ ప్రొడక్షన్ వాళ్ళు నిర్మాణం చేస్తామంటే కొందరు అద్దని, కొందరు చేయమని, ముంపు గ్రామంగా ప్రకటిస్తామంటే కొందరు చేయమని, కొందరు అద్దని ఈ వాగ్వాదాలు నడిచినట్టుగా కొన్ని తెలిసింది. ఒకసారి చేస్తా అంటేనే గ్రామస్తులు కొందరు అడ్డుపడ్డారని కొందరు నాయకులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా, అంటే సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఏదో ఒకటి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయరు. కానీ ఈ గొడవలతోనో కొట్లాటతోనో ఇది సాధ్యమయ్యే పని కాదు. అనవసరంగా గ్రామ ప్రజలు ఒకరుగా రెండుగా విడిపోయి, లేకపోతే ఒక వర్గాలుగా విడిపోయి దీన్ని రాజకీయ కుట్ర కోణంగా ఎప్పుడు చిత్రీకరించే ప్రయత్నం చేయకండి దయచేసి. ఈ దిశగా ముందుకెళ్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్న మాట చూస్తా ఉన్నాను.